పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మాట్లాడాలన్నా ఆయన విమర్శించాలన్నా అదే కమ్యూనిటీ ఉన్న వాళ్ళనే ముందుకు తీసుకొస్తారు. మీరు కానీ పేరు నాని గారు కానీ ఎందుకు మీరే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది? అదేమన్నా వ్యూహమా? ఎవరి కులాన్ని ఆ కులం వాళ్ళ చేత వ్యూహాలు అవి గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ఇప్పటికీ ఆయనకి అలవాటు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదండి, ఇప్పుడు వైసీపీకి అలవాటు అయిందా? మరి అదే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నం మా పార్టీలో చాలా మంది మాట్లాడతారు. మా పార్టీలో మాట్లాడేటువంటి బహుశా మేము మంత్రులుగా ఉన్నాం కాబట్టి మా మీద ప్రొజెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. చాలా మంది మాట్లాడతారు, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతుంటారు. సో రెస్పాండ్ అయినటువంటి వారు వాళ్ళు మాట్లాడలేదు, మేము కాపులు కాబట్టి మాతో మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు లేదా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు మీరు మనల్ని అడుగుతారు, మీరు కాపులు కాబట్టి మరి ఆయన తిడుతున్నారా అని చెప్పి. అలాగే లేదా, నేను అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేను. అధికార ప్రతినిధిగా అఫీషియల్ స్పోక్స్ మ్యాన్గా నా బాధ్యత నా పార్టీని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, నా లీడర్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. దానికి పవన్ కళ్యాణ్ కాదు, బాలకృష్ణ వచ్చింది చెప్పినా తిడతాను నేను. బాలకృష్ణ నా కులమా? లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నేను తిడతాను చంద్రబాబు నాయుడు గారు నా కులమా? నేను అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ని, నా పార్టీ లీడర్ని నేను సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ ఎథిక్స్ ఆ ఇంటిగ్రిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారికి పదే కౌంటర్లు ఇచ్చే పేర్ని నాని గారు కానీ కొడాలి నాని గారు కానీ కాస్త వాయిస్ తగ్గించారు ఆయన మీద. అంటే ఇప్పుడు ఓట్లు, కాపుల ఓట్లు వాళ్ళ వైపు ఉండవు, కోపానికి గురవ్వాలి అని ఆయన యూటర్న్, వీళ్ళిద్దరు యూటర్న్ తీసుకున్నారు. కానీ మీరు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మీరు రియలైజ్ మీరు అపార్థం చేసుకుంది ఏంటంటే వాయిస్ తగ్గింది వాళ్ళది కాదు, పవన్ కళ్యాణ్ గారిది వాయిస్ తగ్గిపోయింది. ఆయన ఎక్కడ మాట్లాడారు చెప్పండి గడిచిన 3 నెలల్లో? చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఎక్కడ మాట్లాడారు చెప్పండి? ఆ 2 తెలుగుదేశం పార్టీ స్టేజ్ల మీద తప్ప. ఆ యోగాలం లోకేష్ గారి మీటింగు, తర్వాత మొన్న ఎక్కడో తాడేపల్లిగూడెం ఒక మీటింగు, నిన్న ఏదో బీసీ మీటింగ్ తప్పితే ఇంకెక్కడ మీటింగ్ చెప్పండి. వారాహి ఏమైపోయింది చెప్పండి? వాయిస్ తగ్గింది ఆయనది. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాయిస్ పెంచితే వీళ్ళిద్దరు ఆబ్వియస్ గా పార్టీ మమ్మల్ని ఇక్కడ తిడతాడు. దేనికి ఆయన మాట్లాడితే మిమ్మల్ని తిడతారు. మా పార్టీని తిట్టడానికి ఆయన ఉన్నాడు. దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. తద్వారా మాకు వన్ సైడెడ్ గా మా పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ కానీ లేకపోతే మా కమ్యూనిటీస్ కానీ మా కమ్యూనిటీ ఏదైతే ఉందో దీన్ని కానీ దాన్ని ఏదో బైఫర్కేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అవన్నీ జరిగే పనులు కాదు. నీ యాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి డెసిషన్ రేపు పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటుంది. రేపు బీజేపీతో టైఅప్ అయ్యారు, బీజేపీతో టైఅప్ అయినప్పుడు కూడా ఈయన ఇచ్చిన పదవుల్లో ఈయన తీసుకున్నటువంటి సీట్లో ఈయనే తగ్గిపోలా. అందులోని ఈయనకి ఇచ్చిన 3 ఎంపీ సీట్లో మళ్ళీ ఒకటి తగ్గించుకుంటానని చెప్పాడట. ఈయనకి ఇచ్చిన 24 సీట్లు అవసరమైతే ఇంకో 2-3 సీట్లు ఎమ్మెల్యేలు బీజేపీకి ఇచ్చేస్తానని చెప్పినట్టు. ఇవన్నీ యాక్షన్స్ రిఫ్లెక్ట్ అవ్వవా కాపుల్లోనే? అంటే మా అంత కాదు ఎంత అనుకున్నామే ఎలాగైపోయింది ఏంటి అని చెప్పని అనుకోరా? సో ఇవన్నీ కూడా రేపు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ అలా అనుకోవచ్చు, లేదా మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు అనుకోకపోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహంతోనే ముందుకెళ్తున్నారు, కాపులకు న్యాయం చేస్తారనే నమ్మకంతో కూడా వాళ్ళు ఉండొచ్చు కదా. ప్రజలతో ఉంటా, నేను పబ్లిక్ లో ఉండేటువంటి వ్యక్తిని, రోజు నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులతో కానీ లేదా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ వచ్చేటువంటి వాయిస్ నే చెప్తాను తప్ప నేను ఎక్కడో కూర్చొని అక్కడ ఆఫీస్ లో కూర్చొని ఎవరైనా చెప్పండి. మా కార్యకర్తలు